అందరూ మనవాళ్ళే అనుకో తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు. సముద్రంలో రాయి విసిరినా సముద్రం దెబ్బతినదు. బదులుగా రాయి అదృశ్యమవుతుంది. అలాగే జీవితంలో విమర్శలు వస్తే సముద్రంలా ఉండు. నొప్పులు మాయమవుతాయి. దుఃఖంతో మూగబోయాక బయటికి రాకుండా గొంతులోనే ఇంకిపోయిన చిట్టచివరి మాటలన్నీ కన్నీళ్లుగా ఉబికి వస్తాయి. మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100కి 99 సమస్యలు తీరిపోయినట్లే. సమయాన్ని సరిగ్గా వినియోగించే వాడికి మిగతా మంచి అలవాట్లు కూడా వాటంతటవే వస్తాయి. ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థితిని చేరుకుంటే అతడంతటి తీవ్ర కఠిన పరీక్షలు అధిగమించి ఉంటాడు. మానసికంగా శక్తివంతమైన వాళ్ళు ఎలాంటి కష్టాన్నైనా మరుసటి రోజుకల్లా మర్చిపోగలుగుతారు. జీవితం ఒక యుద్ధభూమి. పోరాడితే గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఊరక నిల్చుకుంటే మాత్రం ఓటమి తప్పదు. పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు. కానీ పని అన్నది లేకపోతే అసలు సంతోషం అనేదే ఉండదు. జీవితంలో సరైన వాటిని ఎంచుకోవడం వలన సంతృప్తి, విజయం సాధ్యమవుతాయి. మనిషి సాధించిన విజయాలు సమాజానికి ఉపయోగపడితేనే అవి నిజమైన విజయాలు. ఆస్తిని చూసి ధైర్యపడకు. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి మనకు. అందాన్ని చూసి ఆనందపడకు. పూజకి పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే చివరకు. కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకు. ఎంత ఇష్టపడినా మనకి అందవు కడవరకు. ఎంత సంపాదించినా బయటపడకు. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు నీ పతనం వరకు. నాకు ఏమీ లేదని బాధపడకు. తక్షణమే బతకటానికి దారిని వెతుకు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలో ఆత్మధైర్యాన్ని మాత్రం కోల్పోకు. నీళ్ళ కోసం చెరువు దగ్గరకు, పాల కోసం ఆవు దగ్గరకు వెళ్ళాలి. పాల కోసం చెరువు దగ్గరకు వెళితే ప్రయోజనం ఉండదు. నీళ్ళ కోసం ఆవు దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఉండదు. అలాగే విలువ తెలియని మనుషుల దగ్గరకు విలువను ఆశించి వెళ్ళకూడదు. ఆ విలువలు తగ్గకపోగా నిరాశ మిగులుతుంది. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు కాబట్టి. మనకు సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఎలాంటిదో. మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంతుందో. మనం చూసే చూపు చెప్తుంది ఉద్దేశం ఏమిటో. మన వినయం చెప్తుంది నేర్పిన విద్య ఎలాంటిదో. ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటకు రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడునివ్వరు. మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మనం ఉండట్లేదు అని అర్థం. అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు కదా. ఏమంటారు? బంగారాన్ని బంగారమే అని నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది. కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు. చూసి చెప్పేస్తారు. అలాగే మంచి వాళ్ళకే ఇక్కడ పరీక్షలు, ముంచే వాళ్ళకి లేవు ఏ పరీక్షలు. ఏమంటారు? వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో కాదు, నువ్వేమనుకుంటావో అదే చేసే. నిన్ను అన్నవాళ్ళెందరూ నీ కష్టం వచ్చినప్పుడు సాయం చేయరు. ఇష్టమో కష్టమో నష్టమో ఏదైనా నీకు అనుభవాన్ని ఇస్తుంది. భయపడితే నిన్ను భయపెట్టేందుకు ఈ లోకం సిద్ధంగా ఉంటుంది. అలా అని భయపడుతూ కూర్చుంటే ఏది చేయలేము కదా. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేము.
కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. తొలి శ్వాస తీసుకుని ఏడుస్తావు, తుది శ్వాస విడుస్తూ ఏడిపిస్తావు. రెండు ఏడుపులు మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం. ఇలా నిజ జీవితంలో చాలామందికి జరిగే ఉంటాయి. ఏమంటారు? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.